నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. తిరుమల లడ్డు వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు. తిరుపతి లడ్డు కల్తీ ఘటనపై సిబిఐ, ఏపీ పోలీసు, ఎఫ్ఎస్ఎస్, ఏఐ సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అని సీఎం ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీని వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారించింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2 పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్, ఏఐ నుంచి 1 సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్ దర్యాప్తుని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యా వందన అధిష్టాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. మహత్తర శక్తి గల జగన్మాత 5 ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలాసన సీనురాలిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్తో నిర్వహించిన సమావేశంలో చర్చించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని, టీడీపీ ఎంపీలు కేశినేని శివనాథ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పంచలింగాల నాగరాజు తెలిపారు. విజయవాడలోని రైల్వే ఈటీటీసీ కేంద్రంలో సమావేశం అనంతరం వారు మాట్లాడారు. ఆర్ఓబీలు, రైల్వే అండర్ బ్రిడ్జిల పూర్తికి జీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. రైల్వే, రెవెన్యూ, విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో ఒక కమిటీ వేయాలని కోరామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. నగరంలో డ్రైనేజీ శాశ్వత పరిష్కారానికి జాయింట్ కమిటీ ఏర్పాటుకు ఆయన సానుకూలంగా స్పందించారు అన్నారు. గత ప్రభుత్వ తప్పిదం వల్లనే రైల్వేలో రాష్ట్రం వెనుకపడిందని విమర్శించారు. నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ అని ఏదైతే లక్ష్యం పెట్టున్నారో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే సంకల్పంతో రాష్ట్రాన్ని పురోభివృద్ధి చేయాలని చెప్పేసి విశ్వసించుకున్నారు. అందులో భాగంగా ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రైల్వేస్ పరంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగమనంలో చేయాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీలందరం ముక్త కంఠంతో ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త రైల్వే లైన్లు అయితేనేమి, కొత్తగా రైళ్లు కావాల్సినవి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏవి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎంపీలు వారి వారి యొక్క పార్లమెంట్ స్థానంలో పరిస్థితులను బట్టి చెప్పారు. కొత్త రైల్వే లైన్లు రావాలా, కొత్త ట్రైన్స్ అలాట్ కావాలని చెప్పేసి మెయిన్ సంకల్పం. అంతేగాక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అయితేనేమి, ఆర్యూబీలు అయితేనేమి, అండర్ పాస్ అయితేనేమి, ఇవన్నీ ఎక్కడికక్కడ, ఎందుకంటే జనాభా పెరిగిపోతా ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా ఈ రైల్వే అండర్ పాస్లు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగినది. అందుకు వారు సమ్మతించారు. నా కరూర్ పార్లమెంట్ పరిధిలో నేను అడిగాను, ఏమంటే ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని మిడ్ లైఫ్ ఫ్యాక్టరీ ఉంది మాకు కరూర్లో, 460 కోట్ల ప్రాజెక్టు, అది సంపూర్ణంగా క్లియర్ చేయాలని చెప్పేసి మేము చెప్పుకోవడం జరిగినది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా కర్నూలు జిల్లాలో కొత్త లైన్లన్నీ అడిగాము. రాష్ట్రం మొత్తం మీద రైల్వేల పరంగా అభివృద్ధి దిశలో సాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రం రైల్వే పరంగా దూసుకుపోతుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైల్వే అధికారులు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వంలో మేము ఎన్నో ప్రపోజల్స్ పెట్టాం, ఒక్క ప్రపోజల్ కూడా భూమి సేకరణ అనేది అడ్డంకిగా మారింది. ఎక్కడా కూడా ఆర్ఓబీలకు కానీ, రైల్వే అండర్ బ్రిడ్జ్లు కానీ, రైల్వే జోన్కు కానీ గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి గత 5 సంవత్సరాల నుంచి.
కాబట్టి ఇప్పుడు మీరు చిత్తశుద్ధితో మనం అందరం కలిసి పనిచేసి ఎక్కడెక్కడైతే ఆర్ఓబీలు అవసరం ఉన్నాయో, ఎక్కడైతే రైల్వే అండర్ బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన కొత్త ట్రైన్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇవాళ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇండియన్ రైల్వేస్ ఇవాళ దూసుకుపోతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మనకి కావాల్సిన ట్రైన్లు అన్నీ కూడా కోరటం జరిగింది. వారు తగిన రీతిలో స్పందించి వెంటనే రైల్వే బోర్డుకి ఇంటిమేట్ చేసి అవి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. వరద బాధితుల సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో గడిపారు. దానికి ముఖ్యంగా విజయవాడ డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్య ఇండియన్ రైల్వేస్ తో ముడిపడి ఉంది. మనం చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 4 మెయిన్ రైళ్లు కూడా ఇవాళ రైల్వేతో ముడిపడి ఉన్న సమస్య. కాబట్టి రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు అందరూ కలిపి ఒక కమిటీ వేసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాల్సిందిగా మేము గత వారం బ్యాక్ కూర్చున్నాం. అదే విషయాన్ని జీఎం గారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా జాయింట్ కమిటీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. విజయవాడకి శాశ్వత పరిష్కారమైన డ్రైనేజ్ సమస్యను తీరే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా విజయవాడ నగరపాలక సంస్థకి, రైల్వేస్ కి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఈ విజయవాడ నగరానికి వచ్చిన వరద కూడా వచ్చిండేది కాదు. అప్పుడే గనక అధికారులను హెచ్చరించే డ్రైన్ల క్లీనింగ్ కానీ ఇటువంటి ఎన్నో అన్నింటినీ పెట్టుంటే కనుక ఇది ఉండేది కాదు. గత ప్రభుత్వం వల్ల జరిగిన ఇబ్బందుల్లోనే మన రాష్ట్రం రైల్వేస్ లో వెనకబడి ఉన్నది. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో రైల్వేస్ లో ఏమేమి కావాలో దగ్గరుండి మేమందరం పోరాడతాం. అందులో అదృష్టం మన కమిటీలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తే వచ్చారు కాబట్టి వారి సహాయం కూడా తీసుకుని మేమందరం తప్పకుండా ఇక్కడ కావాల్సిన అన్ని సమస్యలకి పరిష్కారం కుదిరే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. అమరావతి లైన్ కు సంబంధించింది కూడా సిపిఐ సిట్ బృందం విచారణ పూర్తిగా స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్సీపీ నేత టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల లడ్డు కేసులో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆయన స్పందిస్తూ లడ్డుపై కేవలం దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు ఆరోపణలు చేశారని అన్నారు. సిపిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని నమ్మకం ఉందని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయని అన్నారు. సిబిఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలుతాయని, సత్యం వెలుగులోకి వస్తుందని భూమన అన్నారు. స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసి సిబిఐ నుంచి 2 ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ఆఫీసర్లు, కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని దర్యాప్తును కొనసాగించడానికి నియమించటం మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మా సమయంలో నేను కానీ, సుబ్బారెడ్డి గారు కానీ టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని ఆ దేవదేవుని పాదాల మీదనే ప్రమాణం చేసి చెప్పటం జరిగింది. కేవలం దురుద్దేశ్యమైనటువంటి ఆలోచనలతో ఈ రకమైనటువంటి ఆరోపణలు మా మీద వేసి ఆ నిందను తుడుచుకోవటానికి మా మీద బురద చల్లటం అన్నది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ ఆరోపణ ద్వారా దాదాపు 140 కోట్ల మంది హిందువుల మనసుల్లోకి గాఢంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకే మచ్చగలిగే విధంగా అందరూ భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద మా వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళటము, సర్వోన్నత న్యాయస్థానం దీని మీద చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటము జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏ విధంగానూ కూడా న్యాయం చెయ్యదు అని మా భావన, అదే మా వాదన. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒక తీర్పును ఇచ్చి నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారు అని తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా ఏ రకంగానూ కూడా సరి అయినటువంటి దర్యాప్తు జరగకపోవటమే కాకుండా ఖచ్చితంగా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా
జరగవచ్చును అన్నటువంటి భావన అందరిలోనూ కూడా కలిగింది. రాజధాని అమరావతి నుంచి బందరు పోర్టుకి జలమార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి కింద అమరావతి నుంచి నేరుగా పోర్టు వరకు కాలువ ద్వారా రవాణా సౌకర్యం కల్పించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న బందరు కాలువను అవసరం మేరకు అభివృద్ధి చేసేందుకు బందరు వద్ద అనుసంధాన కాలువని నిర్మిస్తే జలమార్గం సిద్ధమవుతుందని చెప్పారు. మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు నగర అభివృద్ధితో పాటు పోర్టు పనులు వేగవంతం చేసేందుకు ఆదేశాలు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై బీజేపీ చేస్తున్నవి చిల్లర రాజకీయాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై త్వరలో అఖిల పక్షంతో సీఎం ను కలుస్తామని చెప్పారు. తిరుమల శ్రీవారి లడ్డు అంశంపై స్పెషల్ సిట్ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. Yes, we welcome the move of the Supreme Court. It is in fact a good outcome that an independent investigation be carried out on the Laddu route. It is really important that this be done. We in fact from the Congress party were the first ones to ask for a CBI inquiry. We wrote to the Union Ministry about this. We went to the governor regarding this. We also wrote to the Supreme Court asking for a suo motu. So, God's grace, this has come to pass now. We are seeing that the Supreme Court has ordered an investigation that is independent, and we welcome this. And also, we were the ones who spoke that this should not be politicized. But thank God, it's all come to a good outcome. ఈ నెల 6వ తేదీన గుంటూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 10 నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్ వంటి కోర్సులు చేసిన వారికి జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే జాబ్ మేళాను యువత పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే మాధవి సూచించారు. అందరికీ నమస్కారం. నేను మీ గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యువతకి అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపే ఒక దిశగా రేపు 6వ తారీఖు నాడు ఒక మంచి జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. 30 కంపెనీల దాకా రేపు ఆ జాబ్ ఫేర్కి రావడం జరుగుతుంది. యువత మొత్తం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దీంట్లోకి అర్హతలుగా 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంటరు, డిగ్రీ, పీజీ, ఫార్మాకి సంబంధించిన ఏ డిగ్రీ చేసినా కూడా ఇందులో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపు ఆదివారం 6వ తారీఖున పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో ఈ జాబ్ ఫేర్ జరగబోతూ ఉంది. పశ్చిమ నియోజకవర్గ యువత మొత్తం కూడా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రార్థిస్తూ మీ గల్లా మాధవి. బాపట్ల మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత నందిగం సురేష్ బెయిల్ మంజూరైంది. ఈ మేరకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేష్ పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే. జగన్ అబద్దాలు చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల ప్రాశస్త్యం గురించి గతంలో ఎప్పుడైనా జగన్ మాట్లాడారా? 1000 టెండర్ల విధానాన్ని సర్వనాశనం చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో తిరుమల అపవిత్రమైంది. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని కొండకు వెళ్లని వ్యక్తి జగన్. వెంకన్నను నమ్ముతున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు. తిరుమలలో అద్భుతమైన వ్యవస్థను కాపాడారా? తిరుమల వెళ్లేందుకు బద్దగించి ఇంట్లోని ఆలయం సెట్ వేశారు. సుప్రీం ఆదేశాలను వక్రీకరించగల సమర్థుడు జగన్. తీర్పు కాపీ రాకముందే ప్రెస్ మీట్ పెట్టి వక్రీకరించారు. జగన్ చెప్పేవన్నీ జనం నమ్ముతారని అనుకోవటంలో ఆయన భ్రమ ఉంది. విచారణ పూర్తయితే దోషులు బయటకు వస్తారని కేశవ తెలిపారు. దగ్గర చేయాలని చూస్తే స్వామిని సామాన్యుడికి దూరం చేసే రకంగా 150 రూపాయలు ఉన్నటువంటి రూమ్ రెంట్ ఎంత చేశారు? 2000 రూపాయలు. స్వామిది ఏమన్నా కమర్షియల్ ఆర్గనైజేషన్? అక్కడికి వెళ్ళిన భక్తుల సౌకర్యం కోసం వాడికి 150 రూపాయలకి ఇవ్వాలని చెప్పి పెడితే 2000 రూపాయలు చేసింది మీరు తిరుమల గురించి, తిరుమల గొప్పతనం గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజల కర్మ, దేశ ప్రజల కర్మ అని అనుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. థ్యాంక్ యూ. మిత్రుడికి నీ ద్వారా ఆర్డర్ పంపిస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని చదువుకోమనండి. మేము ఏ అధికారులను అయితే వేశామో వాళ్ళకి వెరీ గుడ్ రెప్యుటేషన్ అన్నటువంటి దాని రికార్డు మెన్షన్ చేసింది. మొటికాయలు ఎవరికి పడ్డాయి? ఇక్కడ
రెండోది సిబిఐ ఎంక్వైరీ కాదు కదా, ఇది సిట్టు. దాంట్లో 2 మెంబర్లు ఇంకో ఎక్స్ట్రా మెంబర్లు వచ్చారు. తప్పు చేసింది ఎవరు? సుబ్బారెడ్డి గారు తాను హైకోర్టులో కేసు వేసిన విషయాన్ని దాచిపెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మీరు చాలా కేసులు చేస్తుంటారు కదా అన్న, అక్కడ కదిలి సుప్రీంకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేస్తే మీరు ఎన్ని పిటిషన్లు చదివి ఉంటారు. దాంట్లో ఒక చిన్న డిస్క్లైమర్ పెడతాం, దట్ దెర్ ఈజ్ ఐ హావ్ నాట్ అప్రోచ్డ్ ఎనీ అదర్ కోర్ట్ ఇన్ దిస్ మ్యాటర్ ఇన్ దిస్ రిగార్డ్ అని రాస్తామా లేదా? దాని మీనింగ్ ఏంటి? కింద ఎక్కడ ఏమీ నేను వేయలేదు, మీ దగ్గరికే వచ్చాను దేవుడా, నీ తలుపు తట్టాను అని ఆ సుప్రీంకోర్టునో హైకోర్టునో ఆ జిల్లా కోర్టునో చెప్పుకోవడం. అట్లాంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఇక్కడ కోర్టులో కేసు వేసిన విషయాన్ని దాచినట్టు. అది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు తీవ్రంగా స్పందించింది. మొటిక్కాయలు ఎవరికి పడ్డాయి? సుబ్బారెడ్డి గారికి పడ్డాయి. ఆత్మరక్షణ ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మరక్షణలో పడి విలవిల్లాడుతున్నాడు. ఒకవైపు నైరాశ్యంలో ఉన్నటువంటి క్యాడరు, మరోవైపు విడిచిపెట్టిపోతున్నటువంటి లీడర్షిప్, ప్రజల్లో రానటువంటి నమ్మకం, పెరగనటువంటి నమ్మకం, ఉన్న నమ్మకం కూడా కొట్టుకుపోతున్నటువంటి భయంతో ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు చెప్పండి? ఎన్నిసార్లు తిరుమల దేవస్థానం గురించి మాట్లాడాడు చెప్పండి? గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో గల సంగం డైరీ 11వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడారు. సమిష్టి కృషితో 1877 కోట్ల టన్నులు సాధించామని, రైతుల కోసం హాస్పిటల్ నిర్మించి మల్టీ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉంచామని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంగం డైరీ రోజుకి 4.5 లక్షల్లో లీటర్ల పాలు, 2.5 లక్షల లీటర్ల పెరుగు మరియు సంగం డైరీ పాల పదార్థాలు అమ్ముడుపోవడంతో విజయం సాధించామని తెలియజేశారు. సంగం డైరీకి అత్యధికంగా పాలు సరఫరా చేసిన పాడి రైతులకి సన్మానించి వారికి సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర చేతుల మీదుగా ప్రోత్సాహకాలు ఇచ్చి అభినందించారు. సర్వసభ్య సమావేశం సంగం డైరీలో జరగడం జరిగింది. గత సంవత్సరం సంగం డైరీ యొక్క ప్రగతిని మా సభ్యుల ముందు ఉంచాం. 1870 కోట్ల టర్నోవర్ని ఈ సంవత్సరం సాధించడం జరిగింది. వచ్చే సంవత్సరానికి 2200 కోట్ల టర్నోవర్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతుల కోసం రాబోయే రోజులు ప్రత్యేకించి గ్రామీణ స్థాయిలో ఉన్న రైతాంగాన్ని సంగం డైరీకి అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుని ముందుకు పెడతాం. ముఖ్యంగా మేము సంగం డైరీ తరఫున సంగం సీడ్స్ అనే ఒక ప్రాజెక్టు మొదలుపెట్టాం. గత సంవత్సరం బీపీటీ విత్తనాలని కొంత రైతులకు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా టొమాటోలో రుద్రాన్ని అనేది ఒక కొత్త వంగడాన్ని మేము తీసుకొచ్చి గుంటూరు ప్రాంతంలో రైతులకు అవగాహన కలిగించే విధంగా మేము కూడా గ్రామాల్లో రైతులతో కలిసి వాళ్ళందరూ కూడా దాని యొక్క మేలైన వంగడాన్ని జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రధానమైన పంటలైన వరి కానీ, మినుము, పెసర, అలాగే మిర్చి, బెండ, అలాగే చిక్కుడు లాంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని సంగం సీడ్స్ పరంగా నాణ్యమైన విత్తనాలు రైతాంగానికి అందించే విధంగా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తామా. ఈ సంవత్సరం బీపీటీ విత్తనాలని మేము సంగం డైరీ ద్వారా సొసైటీలో ఉన్న సభ్యులకు అందించాం. అదేవిధంగా టమోటా కొత్త వంగడాన్ని మేము చిత్తూరు ప్రాంతంలో రైతులకి అవగాహన కల్పించి వంగడానికి వాళ్ళకి ఆ వంగడాన్ని పరిచయం చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో రైతాంగానితో అనుబంధం ఉన్న సంస్థ కాబట్టి రైతులు వ్యవసాయాన్ని ఈ ప్రాంతంలో వ్యవసాయ పరంగా ఆధారపడ్డ ప్రధానమైన పంటలు తీసుకొని ఈ విత్తనోత్పత్తి, విత్తన సామర్థ్యం కలిగిన విత్తనాలని అభివృద్ధి చెందే దిశగా మా సీడ్ ప్రాజెక్ట్ పనిచేస్తా ఉంది. అలాగే సంగం డైరీ పరంగా కూడా ఎప్పుడైతే కంపెనీలోకి మేము కన్వర్ట్ అయ్యామో, కంపెనీలో కన్వర్ట్ అయిన తర్వాత చాలా డైరీలు ఏ విధంగా ఒడిదుడుకు ఎదుర్కొంటా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఒంగోలు డైరీ మూతపడింది, అలాగే కరీంనగర్ డైరీ చూసినా, లేకపోతే వైజాగ్ డైరీ ముఖ్యంగా. ఎందుకంటే మేము ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళం అని చెప్పి మా మీద లేని వాటిని కూడా దుష్ప్రచారం చేసి, దాడులు చేసి, నెలల తరబడి డైరీలో ఉండి భయభ్రాంతులు చేసినా కూడా మరి మేము ఈ సంవత్సరం లాభాలని సాధించడం జరిగింది.
అదే ప్రభుత్వం కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు కూటమి ప్రభుత్వ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనే క్రిస్టినా, ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, నక్క ఆనందబాబు, జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్, కోవెలముడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, రావెల కిషోర్ బాబు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతంలో ఏపీలో అరాచక పాలన జరిగిందని, రాజ్యాంగాన్ని తిరిగి రాసే కార్యక్రమాన్ని గత పాలకులు చేశారని అన్నారు. అభివృద్ధికి నోచుకోలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత పాలకులు తయారు చేశారు. అందుకని 2024 సంవత్సరంలో గత వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తీర్పునిచ్చారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఆర్థికంగా బలపడ్డారని, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండారని తెలిపారు. వ్యవస్థల్ని చక్కదిద్ది ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన గత ప్రభుత్వ నాయకులకు లేదని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పద్ధతిలో పరిపాలన చేశారని అన్నారు. నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, యువ నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎవరైతే పట్టభద్రులుగా 2021 నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ 6వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి, నిర్వీర్యం చేసి, రాజ్యాంగాన్నే తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం. అన్ని వర్గాలు అసహనానికి, అభివృద్ధి నోచుకోలేనటువంటి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనుల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనం చూడలేదు. అలాంటి చరిత్రహీనుల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం. అందుకనే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.